హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈ వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్ చేస్తున్నాను. ఒక బ్లౌజు మిర్రర్ వర్క్ అండి. మిర్రర్స్ ఎలా పెడతారు? ఏంటి? ఈ వర్క్ ఎలా చేస్తారు? ముందు మిర్రర్స్ మీరే స్టిక్ చేస్తారా? అలా కొంతమంది అడిగారు. సో, అందుకనేసి వీడియో చేస్తున్నాను. మిర్రర్ వర్క్ వచ్చేసి ఎలా చేస్తారంటే, ఇందులో మనకి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మిర్రర్స్ ఎక్కడెక్కడ స్టిక్ చేసుకోవాలో అక్కడ రౌండ్‌గా ఒక స్టిచ్ ఇస్తదనమాట. మనం అక్కడ మిర్రర్స్ అన్నీ ఇలాగా ఏ సైజ్‌కి ఆ సైజే మనం చూసుకొనేసి స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది మిర్రర్ షీట్ వచ్చేసి ఇది 3 మిర్రర్స్ అంటారు. ఇవి మనకి బయట దొరుకుతాయన్నమాట. కంప్యూటర్ వర్క్‌కి మెటీరియల్స్ అంతా తీసుకుంటాం కదా! థ్రెడ్సు ఇంకా అవి ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే ఇవి గూడా ఉంటాయన్నమాట. మనకి ఒక్కొక్క వర్క్‌కి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట మిర్రర్స్. ఇవొచ్చేసి హెచ్‌డి మిర్రర్స్ అంటారు. ఇవి షీట్ వస్తదన్నమాట. అంటే ఈ మిర్రర్ కింద మనకి గమ్ ఉంటది. తీసుకొనేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవటమే. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసామంటే పైన మొత్తం రౌండ్ అంతా కోటింగ్ కుట్టేస్తదని. ఈ మిర్రర్స్ వచ్చేసి షీట్ వైడ్ అమ్ముతారనమాట మనకి. షీట్ వచ్చేసి 25-30 రూపీస్ అలా పడతది. మనకి ఇందులో కలర్స్ గూడా ఉంటాయి. మాక్సిమం వచ్చేసి గోల్డ్, ఈ సిల్వర్ కలరే ఎక్కువగా అవైలబుల్ ఉంటదనమాట. వర్క్ వచ్చేసి ఇదండి. ఇందులో వచ్చేసి 3 కలర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే మనం మిర్రర్స్ స్టిచ్ చేసుకుంటాం కదా! అది ఏ కలర్ అయినా పర్వాలేదు. మిర్రర్ పెట్టుకున్న తర్వాత మనకి పైన వచ్చేసి కోటింగ్ ఇస్తది గదా! అదొచ్చేసి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాననమాట. ఇది శారీ గూడా మనకి రెడ్ కలర్‌లోనే ఉంది. సో, అందుకనేసి ఆ కలర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాతొచ్చేసి ఈ మిర్రర్‌కి పక్కన మనకి చిన్న ఫ్లవర్ టైప్‌లో గూడా డిజైన్ ఉంది చూసారా? డబుల్ లేయర్ వస్తదిది. మిర్రర్ వర్క్స్‌లోనే చాలా రకాలుంటాయన్నమాట. మనం ఫస్ట్ అయితే చూసుకోవాలి. చిన్న సైజ్ కాడ్నుంచి మనకి ఉంటాయన్నమాట మిర్రర్స్. పెద్ద సైజ్ వరకు ఉంటాయి. ఈ మిర్రర్ సైజ్ వచ్చేసి 6 ఎంఎం అండి. కుడుతుంది చూసారా మిర్రర్స్. మొత్తం ఇది మనకి ఎంత హాఫ్ అన్ అవర్‌లో అయిపోతదన్నమాట ఈ పార్ట్. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేస్తది. మనం హ్యాండ్‌తో కుట్టినట్టే అనిపిస్తదన్నమాట. కాకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటది. మిర్రర్ అయితే చాలా పల్చగా లైట్ వెయిట్ అలా ఉంటది. కాకపోతే మనకి చుట్టూ ఇది స్టిచ్చింగ్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి మనకిది వాష్ చేసినా గూడా మిర్రర్ పోవడము, చిరిగిపోవటము, ఊడి రావటం అట్లా ఏముండదు. ఎందుకంటే పైన మనకిది స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, ఇదైతే మనం ఎట్లా వాష్ చేసినా మిర్రర్స్ ఏమి ఊడిపోవు. బానే ఉంటదనమాట వర్క్ అయితే. ఇందులో మనకి మిర్రర్స్ గోల్డ్ కలర్ గూడా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి షీట్ అండి. డబల్ షీట్ అనమాట ఇది. ఇదొచ్చేసి 50 రూపీస్ పడింది. షీట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. మనం సైజ్ చూసుకోవాలి. ఎక్కువగా మనం ఏ డిజైన్స్ వేస్తున్నాము, ఏ సైజ్ మిర్రర్స్ కావాలి అవి చూసుకొనేసి తెచ్చుకోవాలనమాట. ఇది 6 ఎంఎం అనమాట. ఇది 2 షీట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ సైజు డిజైన్సే నేను ఎక్కువగా వేస్తూ ఉంటాననమాట. చాలా వాటిలకొస్తది నాకిది. ఇంకొకటి ఇదొచ్చేసి 8 ఎంఎం అండి. ఇది గూడా కొంచెం యూజ్ అవుతది గదా! అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. పెద్ద సైజ్ ఏమన్నా సింగిల్ మిర్రర్ ఉంటది గదా! ఆటిలకి ఎక్కువగా వేసుకోవచ్చు. అక్కడక్కడ మిర్రర్ బుటీస్ కూడా అట్లా ఇచ్చుకున్నా బావుంటది కదా! అనేసి నేను ఇది గూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. కంప్యూటర్ వర్క్‌లో మిర్రర్స్ ఎలా వేస్తారు? మిర్రర్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేస్తారనేసి ఒక క్లారిటీ వచ్చుంటది గదా! ఎందుకంటే మిషన్ ఎలా కుడతది మిర్రర్స్ అనేసి కొంతమంది అడిగారు. అందుకనేసి ఈ వీడియో చేశాను. పెద్ద మిర్రర్స్ అని చెప్పాను కదండీ! 80 ఎంఎం ఆహ్, ఆ డిజైన్ అన్నమాట. ఆ మిర్రర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ వేశానన్నమాట. సో, ఇదండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్రర్ డిజైన్స్ అనేవి చాలా బావుంటాయన్నమాట. ఇట్లా సింపుల్ వేర్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. బాయ్.